ఎక్స్ట్రార్డినరీ కలెక్షన్లతో మొదటి వారానికి గాను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఆల్ టైమ్ రికార్డు కలెక్షన్లతో ఊచకోత కోసిన ఓజీ మూవీ తెలుగు రాష్ట్రాలలో మొదటి వారంలో 165 కోట్లకు పైగా గ్రాస్ మార్కును అందుకోగా వరల్డ్ వైడ్ గా చూసుకుంటే సినిమా 257 కోట్లకు పైగా గ్రాస్ మార్కును దాటేసింది. ఇక బాక్సాఫీస్ దగ్గర రెండో వారంలో అడుగుపెట్టిన ఈ సినిమా పోటీలో కాంతారా, ఇడ్లీ కొట్టు లాంటి సినిమాలు ఉన్నప్పటికీ కూడా ఓవరాల్ గా 500కు పైగానే థియేటర్స్ ను హోల్డ్ చేసి పరుగును కొనసాగిస్తూ ఉండగా మొత్తం మీద సినిమా బాక్సాఫీస్ దగ్గర 8వ రోజు ఓవరాల్ గా చూసుకుంటే కలెక్షన్ల పరంగా ఎక్సలెంట్ ట్రెండ్ ను చూపెడుతూ 7.5 కోట్ల నుండి 8 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్కును అందుకునే దిశగా పరుగును కొనసాగిస్తూ ఉండటం విశేషం. ఫైనల్ ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి 8 కోట్లు ఆ పైన కలెక్షన్లను కూడా సినిమా సాధించే ఛాన్సెస్ కనిపిస్తూ ఉండగా కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలలో లిమిటెడ్ షోలతోనే సరిపెట్టుకున్న సినిమా ఓవర్సీస్ లో పర్వాలేదనిపించేలా ట్రెండ్ ను చూపెడుతూ ఉంది. దాంతో వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ దగ్గర సినిమా ఇప్పుడు 8వ రోజున 10 కోట్ల రేంజ్ కు అటు ఇటుగా గ్రాస్ మార్కును అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా ఆఫ్లైన్ లెక్కలను బట్టి 10 కోట్ల నుండి ఆ పైన కలెక్షన్లు ఎంతవరకు వెళ్తాయనేది చెప్పగలం. దాంతో ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్లతో తెలుగు రాష్ట్రాలలో సినిమా మొత్తం మీద ఇప్పుడు 173 కోట్లకు పైగా గ్రాస్ మార్కును అందుకోవడం ఖాయంగా కనిపిస్తూ ఉందని చెప్పాలి. ఇక వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ దగ్గర సినిమా 267 కోట్ల రేంజ్ కు అటు ఇటుగా గ్రాస్ మార్కును దక్కించుకునే అవకాశం ఉంది. ఫైనల్ ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి కలెక్షన్స్ కొంచెం అటు ఇటుగా ఉండవచ్చు. మొత్తం మీద దసరా సెలవులో అద్భుతమైన ట్రెండ్ ను భారీ పోటీలో కూడా చూపించింది ఓజీ మూవీ. ఇక వీకెండ్ లో లిమిటెడ్ కలెక్షన్లతో పరుగును కొనసాగించిన బ్రేక్ ఈవెన్ మార్కు చాలా చేరువగా వెళ్లే అవకాశం ఎంతైనా ఉంటుందని చెప్పాలి. ఇక ఓవరాల్ గా 8 రోజులకు గాను సినిమా సాధించే వరల్డ్ వైడ్ కలెక్షన్ వివరాలు ఏ విధంగా ఉంటాయో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.